గాజువాకలో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అనకాపల్లిలో జరిగిన 2019 ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ అమర్ ద్వారా అనకాపల్లికి మంచే జరిగేలా చూస్తా అంటూ హామీ ఇచ్చినట్టే నిన్న జరిగిన సభలో కూడా అమరనాథ్ని గెలిపిస్తే అతని ద్వారా గాజువాకకు మరింత మంచి జరిగేలా చూస్తా అంటూ గాజువాక ప్రజానికాన్ని కోరారు. అమరనాథ్ని తన తమ్ముడని సంబోధించడమే కాకుండా అమర్ భుజం మీద చెయ్యివేసి సొంత అన్నలాగే అమర్ చేత అన్ని వైపులా ఉన్న వారికి దగ్గరుండి అభివాదం చేయించడం చూసిన వారందరూ వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కళ్లారా చూశారు. అమరనాథ్ని గాజువాక నుంచి గెలిపించుకుంటే 1750 కోట్ల రూపాయల నిధులతో అనకాపల్లి అభివృద్ధికి సహకరించినట్టే. గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అమర్ పోరాటానికి కూడా జగన్ అన్ని విధాలా సహకరించే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సభలో అమర్ పట్ల జగన్ చూపించిన అభిమానాన్ని చూసిన వారందరూ స్టీల్ ప్లాంట్ నిలవాలి అంటే అమర్ గెలవాలి అని, అమరనాథ్ గెలుపు కోసం జగన్ పిలుపు ఇచ్చినట్టే అని భావిస్తున్నారు. గాజువాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మన గుడివాడ అమరనాథ్ గారికి ఓటు వేద్దాం.